అంటే మీ తర్వాత మాదల రంగారావు అవును. ఆయన స్టార్ట్ చేశారు. మాదల రంగారావు తర్వాత నారాయణమూర్తి గారు చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు తప్పితే అందరూ కలిసి మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెగ్యులర్ గా రావడానికి ఎక్కడో స్కోప్ కనిపించట్లేదా? ఎట్లా మీ తాలూకు కామెంట్ ఏంటండి? ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాను. ఇది మామూలు సినిమా. మీరు మామూలు సినిమా తీయండి, అంటే మామూలు ఫ్యామిలీ డ్రామా, అమ్మ నాన్న ఈ గుడి ఇది తర్వాత అదే ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవటం పెళ్లి చేసుకోవటం, దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేనేమన్నాను, జాతర అనగానే మనకి కనిపించేది ఏంటంటే బానిసత్వం పుట్టినప్పుడే పోరాటం పుట్టింది, అది అంతయ్యే వరకు ఇది సాగుతూనే ఉంటుంది. ఆ క్యాప్షన్తో పాటు సినిమా వస్తుంది. ఇక క్యాప్షన్ అన్న తర్వాత ఊరుకుంటాడు వాడు. ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటాడు? పాజిటివ్గా తీసుకున్నాం. దీంట్లో తప్పేమన్నా ఉంటే చెప్పండి, నేను చేసుకుంటానంటే అదే అలా కాదు అలా కాదని వాడు పాప ఆయన. సరే ఎనీవే లాస్ట్లో వి గాట్ ఇట్. అప్పుడు తీసిన జాతరకి ఇప్పుడు తీసిన సినిమా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అదే సినిమా ఆల్మోస్ట్ ఏ సినిమా సార్? రంగస్థలం. చెప్పుకున్నారు, వాళ్ళు చెప్పుకున్నారు. యూట్యూబ్ నిండా పొంకాల కింద వచ్చినాయి అన్ని. అది వాళ్ళు నేనేం మాట్లాడు. అరవింద్ గారు సత్యం గారు ఒకసారి వస్తారు ఆఫీస్కి అని అడిగాడు ఆయన. నేను ఒకసారి సినిమా చూడండి అన్నాడు. నేను అప్పుడు నా వైఫ్ బతికుంది అప్పుడు నా వైఫ్ని తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్ళి సినిమా చూస్తున్నా ఇద్దరం. ఒక 10 minutes సినిమా అయింది. అయ్యేసరికి నా వైఫ్ ఏం అడిగిందంటే, జాతర వస్తుంది ఏంటండి అని. జాతరే కాదే బాబు, ఇది రంగస్థలం. రంగస్థలం. ఓ రంగస్థలం సర్లేండి అని చెప్పి మాట్లాడి సినిమా గురించి ఏం మాట్లాడకని చెప్పాను. అంటే సినిమాలతో క్రియేట్ చేసే ఒక అవేర్నెస్, ఒక ఆలోచన, ఒక చైతన్యం, ఇవన్నీ ఆ సినిమా ద్వారా బయటకు వచ్చిన సినిమాలు అంతకుముందు కూడా సినిమా తీశారు. బట్ విషయం చెప్పడం కాస్త భయపడ్డారు. బట్ నేను భయపడలేదు. ఏ సినిమాని ఆ సినిమాలాగే తీశాను. రంగా సినిమాలాగే తీశాను. ఎర్రమల్లిలాగే తీశాను. అవును. దాని వేరే, అది వేరే, ఇది వేరే. డైరెక్టర్ ఒకటే, ఇమోషన్ ఒకటే, దాంతో కంటెంట్ వేరు. కానీ ఇప్పుడు జాతరలో చిరంజీవి గారు చేయాల్సి ఉంది కదా. జాతర సినిమాలో చిరంజీవి హీరో. అవును, చిరంజీవి హీరో తమ్ముడు శ్రీధర్. నాగభూషణ్ గారు మెయిన్ విలన్. మాడా గారు ఆ రోజుల్లో వెలుగుతున్న కమెడియన్. ఆయన మాడా గారు ఆ సినిమాలో కమెడియన్. పిఎల్ నారాయణ, వీరభద్ర ఫస్ట్ సినిమా అది, వీరభద్ర గారి. తర్వాత ఇలాగా అందరూ అనుకుని చేసిన సినిమా అది మొత్తం. అందరూ అఫ్కోర్స్ కథ నాది, డైరెక్షన్ నాది, అన్నీ నాది. అది అయితే ఆ సినిమా ఏమైందంటే కొంతమందికి పెద్ద మనుషులకి కొంచెం ఇబ్బంది ఎట్టిపెట్టి. ఎలా? ఫస్ట్ సినిమా చేస్తాను నా కెరీర్లో నా ఫస్ట్ సినిమా అది. అలాగే చిరంజీవి కెరియర్లో యాజ్ అ హీరో ఫస్ట్ సినిమా అది. అంటే మా సినిమా లేట్గా వచ్చింది. దాంతో ఆటోమేటిక్గా ఇంకో సినిమా ఫస్ట్ సినిమా అయింది చిరంజీవికి. చిరంజీవి సినిమా చేసిన తర్వాత చిరంజీవి చేశాడు, చాలా గొప్ప అందంగా చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఇంక ఈ ఊళ్ళో ఇలాంటి దిక్కుమాలి చావులు ఉండకుండా, ఇలాంటి ఘటనలు జరగకుండా మీరంతా ఒకటి. అసలు మీకు చెప్తాను ఎంత కష్టపడ్డా అంటే నేను ఆ రోజుల్లో అన్నాను, చిరంజీవి దేశాన్ని వెళ్తా, గ్యారంటీ దేశాన్ని వెళ్తా, చూస్తావు చూడండి అని చెప్పాను. వద్దన్నా నాకు ఒక 5 సీన్లు వేషం వేయాలి చాలు, మళ్ళీ ఇంకో సినిమాలు అన్నా. అవన్నీ కాదు, యూ విల్ బి హీరో, డౌటే లేదు, అనుమానం లేదు. నాట్ ఓన్లీ దట్, సెన్సేషన్ క్రియేట్ చేస్తాను, నీకు అంత కాన్సన్ట్రేషన్ ఉంది. చెప్పిన విషయాన్ని వెంటనే పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం అనేది చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఉంది ఇవాళ. యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ సినిమాలో అని చెప్పాను. చాలా సంతోషపడ్డాడు.
తర్వాత తను సక్సెస్ అయిన తర్వాత తను చెప్పాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు, నేనే చెప్పాను, నేను ఆనందపడ్డాను. బట్ జరిగింది ఏంటంటే అండి, చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. ఎందుకు అండి? అది హీరో లేదు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, ఇలాగా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి తప్పితే మా రొటీన్ ఫార్ములా ప్రకారం ఏవీ లేవు. దాంతో కొంతమందికి ఇబ్బంది కలిగింది. మరి రేపొద్దున మనం సక్సెస్ అయితే ఏంటి అంటే సక్సెస్ అవ్వకూడదా ఆ సినిమా, అలాంటి సినిమాలు సక్సెస్ అవ్వకూడదా అని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పడ్డాయి, డిస్కషన్స్. మా గురుగారు కూడా దాన్ని వ్యతిరేకించారు, దాసనారాయణరావు కూడా వ్యతిరేకించారు. ఏంటి సినిమా ఇది, మేమంతా కూడా మేము నిన్ను ఫాలో అవ్వాలా అని ఇలాగంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. సరే నేను అసలు నేను నమ్మేను, ఈ సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆడినా ఆడకపోయినా, ప్రేక్షకులు చూసినా చూడకపోయినా ఇదే నా సినిమా, అంతే. దర్శనం ఇక దాంతో ఇంకా దాని గురించి డిస్కషన్ లేకుండా చేశాడు. తర్వాత మళ్ళీ అందరూ కదిలింది ఎప్పుడంటే చైతన్య రథం సినిమా కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.